కొమరం భీం జిల్లా సిర్పూర్ టీ మండలం ప్రజలకు పెద్ద పులి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నిన్న వేంపల్లి ఫారెస్ట్ లోని బైరమ్మగుట్టలో పశువుల మందపై పంజా విసిరిన పులి తాజాగా హ్యుడికిలి సమీపంలో పశువులపై దాడి చేసింది. పెద్ద పులి వరుస దాడులు చేస్తుండటంతో జనం భయంతో వణికిపోతున్నారు. పులి అడుగులు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు పోలీసులు హ్యుడికిలి ఫారెస్ట్ లో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. సమీప గ్రామాల ప్రజలను మైక్ లో అనౌన్స్ చేస్తూ అలర్ట్ చేస్తున్నారు. గత వారం కిందట కొమరం భీం జిల్లాలో మహిళపై దాడి చేసి చంపిన పెద్ద పులి మహారాష్ట్ర వెళ్లి మళ్లీ 3 రోజుల కిందటే జిల్లాలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి వరుసగా పశువులపై దాడులు చేస్తుండటంతో జనం భయంతో వణికిపోతున్నారు. పంట పొలాలకు వెళ్లాలంటేనే జంకుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి మహారాష్ట్ర వెళ్లిపోయింది అని ఊపిరి పీల్చుకున్నటువంటి గ్రామస్తులకి 3 రోజుల తర్వాత మళ్ళా షాక్ ఇచ్చింది పెద్ద పులి. మళ్లీ కొమరం భీం జిల్లాలోకి అడుగుపెట్టి అలజడి సృష్టిస్తుంది. నిన్న పశువుల మందపై దాడి చేసిన పెద్ద పులి అక్కడక్కడే సంచరిస్తున్నటువంటి పరిస్థితి. హ్యుడికిలి ఫారెస్ట్ ఏరియాలో ఈ పెద్ద పులి సంచరిస్తున్నట్లుగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు పోలీసులు ఇద్దరు సంయుక్తంగా గ్రామస్తులందరికీ అనౌన్స్మెంట్ల ద్వారా అందరినీ కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద పులి ఎప్పుడైతే సంచరిస్తుందని తెలిసిందో అప్పటి నుంచే హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలందరినీ అవేర్నెస్ గా అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు హ్యుడికిలి ఫారెస్ట్ లో ఈ పెద్ద పులి సంచరిస్తుండటంతో ఎవరి మీద ఎప్పుడు దాడి చేస్తుందనే ఆందోళన అటు ప్రజల్లో భయం గుప్పెట్లో బతుకుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మొత్తానికి పెద్ద పులి కొమరం భీం జిల్లాను హడలెత్తిస్తోంది. గ్రామస్తులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా గుంపులుగానే బయటకు రావాలంటూ పొలం పనులకు వెళ్లే వాళ్ళు కూడా 20కి పైనే సంఖ్యలో ఒక గుంపుగా ఉండి పనులు చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఇక సాయంత్రం అంటే చీకటి పడిన తర్వాత ఎవరు కూడా ఒంటరిగా బయటకు రావద్దంటూ కూడా అధికారులు ఇప్పటికే సూచనలు జారీ చేశారు. పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఫారెస్ట్ అధికారులు ఎటువంటి అప్డేట్ ఇచ్చారు, ట్రాప్ కెమెరాల్లో కనబడినటువంటి పెద్ద పులి ఇప్పుడు ఎక్కడుంది అనే విషయాన్ని మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్. సునీల్, ప్రస్తుతానికి పెద్ద పులి హ్యుడికిలి సమీపంలో సంచరిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే తెల్లవారుజామున పశువులు అడవికి సమీపంలో మేతకు వెళ్తే అక్కడ పశువులపై దాడి చేసినట్టు మనకు తెలుస్తుంది. సో నిన్న కూడా చీలపల్లికి సంబంధించిన సమీపంలో అడవి ప్రాంతంలోనే ఒక పశువుల మందపై దాడి చేసింది. ఒక లేగ దూడను కూడా అక్కడి నుంచి లాక్కెళ్లిపోయిందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. దాంతో పాటు నిన్న పశువుల కాపరిని కూడా పులి వెంబడించింది. ఆ పశువుల కాపరి పరుగులు తీసి చెట్టు పైన ఎక్కి ఆయన ప్రాణాలు కాపాడుకున్నారన్నది కూడా ఆయన మనతో చెప్పారు. సో ఓవరాల్ గా ఆ ప్రాంతంలో పులికి సంబంధించిన భయాందోళనలు అయితే కొనసాగుతున్నాయి. దీనికి తోడు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న సిర్పూర్ టీ మండలానికి సరిహద్దుల్లో ఒక రైల్వే ట్రాక్ ని దాటుతూ ఒక పెద్ద పులి కూడా కనిపించింది ఈ రోజు. సో ఇది అదే పెద్ద పులి వేరేదా అన్న దానిపైన కూడా కొంత జరుగుతుంది. అధికారులంతా కూడా ప్రేమ్ సాగర్, ఒక్క పులి కాదు కానీ ఫారెస్ట్ అధికారులు చెప్తున్న లెక్క ప్రకారం ఆ ఫారెస్ట్ ఏరియాలోనే దాదాపు 5 నుంచి 6 పులులు దాకా ఉన్నట్టుగా చెప్తున్నారు. సో కొమరం భీం జిల్లాలో ఎన్ని పులులు సంచరిస్తున్నాయంటే ప్రాథమికంగా ఏం చెప్తున్నారు, 2, 3? వాస్తవానికి రీసెంట్ గా ఫారెస్ట్ కు సంబంధించిన అధికారుల నిర్ధారణ ప్రకారం 5 నుంచి 6 పులులు కాగజ్ నగర్ డివిజన్ లోనే సంచరిస్తున్నాయని చెప్తున్నారు. రెగ్యులర్ గా అయితే 8 పులుల వరకు అక్కడ సంచరిస్తూ ఉంటాయి. సో వస్తూ పోతూ ఉంటాయి. తాడోబాకు సంబంధించిన పులుల సంరక్షణ కేంద్రం. సో ఈ తాడోబా నుంచి కవ్వాల్ అభయారణ్యం వరకు దాటిపోవాలంటే ఈ కాగజ్ నగర్ డివిజన్ అడవి ప్రాంతమే ఉంటుంది. సో ఆ పులులు రెగ్యులర్ గా మిగతా కవ్వాల్ అభయారణ్యానికి వెళ్ళడానికి మధ్యలో కొంత రోడ్డు గాని, కెనాల్స్, చెరువులు, వ్యవసాయ క్షేత్రాలన్నీ కూడా అడ్డుగా ఉన్నందున పులులు ఈ ప్రాంతంలోనే కొన్ని రోజులు తిరిగిన తర్వాత అవి రిటర్న్ వెళ్ళిపోతున్నాయని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు అయితే నిర్ధారణకు వచ్చారు. సో ప్రస్తుతానికి కాగజ్ నగర్ డివిజన్ లో 5 పులులు తిరుగుతున్నాయని చెప్తున్నారు. తాజాగా ఇంకొక పులి రాష్ట్ర సరిహద్దుల్లో ఈ రోజు రైల్వే ట్రాక్ దాటుతూ కనిపించింది. ఒకవేళ అది మళ్ళీ ఇటు ఇటుకల పహాడ్ గాని చీలపల్లి సైడ్ వస్తే మళ్ళీ ఒక పులి పెరిగినట్టే. సో మొత్తంగా ఈ కాగజ్ నగర్ సిర్పూర్ ప్రాంత ప్రజలకైతే ఈ పులులకు సంబంధించి ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అన్నది కొంత భయాందోళనకు గురవుతున్నారు. సో ఫారెస్ట్ సంబంధించిన అధికారులు అయితే వారందరికీ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. సో అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. వ్యవసాయ పనులకు కొంత 9-10 గంటల తర్వాత నుంచి 4 గంటల ప్రాంతంలోకి వెళ్ళాలి, గుంపులుగా వెళ్ళాలన్నా కొంత అవగాహన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. ఓకే ప్రేమ్ సాగర్, థ్యాంక్ యూ. కీప్ అప్డేటింగ్ us.